పీరియడ్స్ టైంలో పెయిన్ ఉంటదిలే, భరించాలి, అందరికీ ఉంటుంది అని మనం యాక్సెప్ట్ చేసేసాం. కానీ పెయిన్ అనేది నార్మల్ కాదు. పీరియడ్స్ లో మైల్డ్ క్రాంప్స్ కామన్, కానీ సివియర్ పెయిన్ అంటే వాక్ చేయలేకపోవడం, వామిటింగ్స్ ఆర్ డిజీనెస్ రావడం, పీరియడ్స్ వస్తే బెడ్ లో కర్ల్ అయిపోవడం, ఆఫీస్ ఆర్ స్కూల్ కి వెళ్ళలేకపోవడం, టాబ్లెట్స్ లేకుండా మేనేజ్ చేయలేకపోవడం, ఇది నార్మల్ కాదు. పీరియడ్ పెయిన్ 2 టైప్స్ ఉంటాయి. ప్రైమరీ డిస్మెనరియా, హార్మోన్స్ వల్ల పెయిన్. సెకండరీ డిస్మెనరియా, బాడీలో అండర్లయింగ్ ఇష్యూ వల్ల పెయిన్. చాలా మంది విమెన్ ఇది తెలియకుండా సఫర్ అవుతున్నారు. పెయిన్ ఎక్కువ అవ్వడానికి రీజన్స్: యూటరస్ కాంట్రాక్షన్స్ టూ స్ట్రాంగ్ అవ్వడం, ప్రోస్టాగ్లాండిన్స్ అనే పెయిన్ కెమికల్ ఎక్కువ రిలీజ్ అవ్వడం, క్రానిక్ స్ట్రెస్ వల్ల నర్వస్ సిస్టమ్ టైట్ అవ్వడం, లో ఐరన్, మెగ్నీషియం, ఒమేగా 3 డెఫిషియన్సీ. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఇంక్లూడ్ చేయాలి. అడిక్వేట్ కార్బ్స్ అండ్ ప్రోటీన్ బాడీకి రావాలి. వామ్ వాటర్ తాగండి, హాట్ బ్యాగ్ యూజ్ చేయండి. లైట్ వాకింగ్ ఆర్ జెంటిల్ స్ట్రెచింగ్ చాలా హెల్ప్ చేస్తాయి. ప్రాపర్ కేర్ తో పెయిన్ గ్రాడ్యువల్ గా తగ్గుతుంది. కానీ ఎవ్రీ మంత్ సేమ్ సివియర్ పెయిన్ ఉంటే అది వార్నింగ్ సైన్. గైనాక్ ని కన్సల్ట్ చేయడం వీక్నెస్ కాదు, అవేర్నెస్. పెయిన్ ని నార్మల్ అని లేబుల్ చేయకండి. పెయిన్ రెడ్యూస్ చేయడానికి ప్రాపర్ ఫుడ్స్ నేను కమెంట్స్ లో పిన్ చేస్తాను. వర్కౌట్స్ కావాలంటే follow me and comment pain. I'll send you the details. Save this video and share it with a woman who needs this.